హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము టీవీఎస్ జూపిటర్లో ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే టీవీఎస్ జూపిటర్ చూడడానికైతే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది మనకు ఫ్రంట్ నుండి ఇలా ఉంటుంది టీవీఎస్ జూపిటర్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి జూపిటర్లో నార్మల్ స్టాండర్డ్ వేరియంట్ అని ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నది టీవీఎస్ జూపిటర్లో ZX వేరియంట్. ఇది కాకుండా టీవీఎస్ జూపిటర్లో క్లాసిక్ అని ఇంకొక వేరియంట్ ఉంటుంది. సో ఈ మూడింటికి 3 రకాల తేడాలు అయితే ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది ఫ్రంట్లో చూడడానికి అయితే టీవీఎస్ జూపిటర్ అనేది మనకు హెడ్ ల్యాంప్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్రంట్ బాడీ వచ్చేసి మెటల్ బాడీ ఇస్తారు. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. దీంట్లో నార్మల్ బల్బ్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఫ్రంట్ చూసినట్టయితే ఫ్రంట్లో మనకు అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తాయి. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనం చూడవచ్చు. దీంట్లో ఒక బ్రేక్ వేసిన 2 వీల్స్ ఆగిపోయే విధంగా టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రంట్ నుండి చూడడానికి ఇలా కనిపిస్తుంది. సైడ్ నుండి చూసినప్పుడు వెహికల్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇది మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్లో ZX వేరియంట్ కాబట్టి దీంట్లో స్టాండర్డ్ వేరియంట్తో కంపేర్ చేస్తే దీంట్లో ఈ క్రోమ్ ఫినిషింగ్ కానీ లేకపోతే ఈ బాడీ కానీ సీట్ కలర్ కానీ చేంజెస్ ఉంటాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్లో ఈ చేంజెస్ అనేవి ఉండవు. నార్మల్గా ప్లెయిన్ బ్లాక్ కలర్ ప్యానల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ స్పేస్లో, అంటే లెగ్ స్పేస్లో. నెక్స్ట్ వచ్చేసి సీట్ వచ్చేసి బ్లాక్ సీట్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం బ్రౌన్ అండ్ బేజ్ కలర్ సీట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్రంట్లో కూడా ఇది ZX మోడల్ కాబట్టి దీంట్లో బేజ్ ఫినిషింగ్ సంబంధించిన ఈ ప్యానల్స్ అయితే మనకు ఫ్రంట్లో కనిపిస్తాయి. సో ఇది లుకింగ్ అపియరెన్స్ పరంగా. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే బ్యాక్ సైడ్లో LED ఇండికేటర్స్ అయితే LED ల్యాంప్ అయితే ఉంటుంది. దీని లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూడడానికి అయితే డిజైన్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ సైడ్లో చూసినట్టయితే క్రోమ్ ఫినిషింగ్తో ఉన్న జూపిటర్ ZX అని మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇంజిన్ వచ్చేసి CVTi BS6 ఇంజిన్ అయితే దీంట్లో వాడడం జరిగింది. ఇంకా దీంట్లో మనం డీప్గా వెళ్ళినట్టయితే ఈ నార్మల్ వేరియంట్లో ఈ మీటర్ వచ్చేసి దీనిలో స్టాండర్డ్ మీటర్ అయితే ఇచ్చారనమాట. అంటే బేసిక్ మీటర్ ఉంటుంది. ఒకసారి నేను అది చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు స్టాండర్డ్ మీటర్. ఈ స్టాండర్డ్ వేరియంట్లో నార్మల్గా దీంట్లో డిజిటల్ మీటర్ కాకుండా అనలాగ్ మీటర్ అయితే కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఎకో అండ్ పవర్ అని చెప్పి 2 కనిపిస్తాయి. ఇవేంటంటే మనం నార్మల్గా ఎక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఈ ఎకో ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే ఎక్కువ అంటే మనకు ఇక్కడ 35 to లేదంటే 30 to 60 50 ఈ మధ్యలో మనము స్పీడ్లో వెళ్ళినప్పుడు ఎకో ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. సో దీనికంటే ఎక్కువగా స్పీడ్లో వెళ్ళినప్పుడు అంటే 50 ఎబో వెళ్ళినప్పుడు 60 కానీ 65 కానీ 70 కానీ అలా వెళ్ళినప్పుడు ఇక్కడ పవర్ అనేది మనకి ఇండికేటర్ అవుతుంది. అంటే మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నామని చెప్పి మనకి ఇది ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఈ ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఎంత ఉంది, ఎంటీయా ఫుల్ అని చెప్పి స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. సో దీంట్లో మనకు పైన ఒక 3 డాట్స్ లాగా కనిపిస్తాయి. దీంట్లో ఏంటంటే లెఫ్ట్ రైట్ వచ్చేసి దీంట్లో లెఫ్ట్ రైట్ బీమ్స్ అనేది కనిపిస్తాయి. అంటే మన LED ల్యాంప్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన పెట్రోల్ ఎంత ఉంది అనేది ఫ్యూయల్ కనిపిస్తుంది. సో ఇలా అయితే దీంట్లో ఇండికేటర్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకు స్పీడోమీటర్, ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది కనిపిస్తుంది. ఇది ఏంటంటే ట్రిప్ అన్నమాట, ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటిదాకా మనం జర్నీ చేసామనేది ట్రిప్ కనిపిస్తుంది. ఇది నార్మల్ అనలాగ్ మీటర్ అనమాట. అది డిజిటల్ మీటర్లో చూసినట్టయితే దీంట్లో డిజిటల్ కమ్ అనలాగ్ అంటే ZX వేరియంట్లో ఈ టైపు మీటర్ అయితే ఇస్తారు. స్టాండర్డ్లో వచ్చేసి నార్మల్ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. సో ఇది ZXకి తర్వాత ఈ స్టాండర్డ్ వేరియంట్కి డిఫరెన్స్ అనమాట. దీంట్లో వచ్చేసి స్టాండర్డ్ కమ్ అనలాగ్ మీటర్ ఉంటుంది, డిజిటల్ కమ్ అనలాగ్ మీటర్ ఉంటుంది. దీంట్లో పవర్ వచ్చేసి ఇక్కడ సైడ్లో ఇచ్చారు, ఇండికేటర్ కూడా మనకు సైడ్లో ఇచ్చారు, ఎక్కువ ఇండికేటర్ అనేది. దీని నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్లో చూసినట్టయితే మనకు ఈ బీమ్, హై బీమ్, లో బీమ్ చూడడానికైతే ఉంటుంది. తర్వాత పెట్రోల్ కెపాసిటీ ఎంత ఉంది చూడడానికి అయితే ఉంటుంది. దీని కింద మనకు ఈ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఈ డిజిటల్ మీటర్లో కూడా మనకు ఇండికేటర్స్ అయితే వస్తాయి. అంటే మన స్పీడ్ ఎంత లిమిట్ మనం జర్నీ చేస్తున్నాం అనేది. ఇక్కడ పైన కూడా మనకు స్పీడోమీటర్ కనిపిస్తుంది. దీంట్లో కూడా మనకు స్పీడ్ ఎంత జర్నీ చేస్తున్నాం అనేది మనకు కనిపిస్తుంది. ఈ బటన్ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మనం వేసినప్పుడు బ్లింక్ అవుతాయి అన్నమాట.
ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే దీంట్లో మనకు పైన వచ్చేసి ఇది పాస్ బటన్ అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కనిపిస్తాయి. దీని కింద హార్న్ బటన్ ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీని కింద చూసినట్టయితే అంటే ఈ మీటర్ కింద చూసినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఈ గ్లో బాక్స్ ఉంటుంది. గ్లో బాక్స్లో 2 లీటర్ కెపాసిటీ సంబంధించిన గ్లోస్ అయితే మనము వాటర్ బాటిల్ కానీ గ్లోస్ కానీ మనం ఉంచుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో ఇంకా మనకు యూఎస్బి అడాప్టర్ అయితే ఉంటుంది. అంటే యూఎస్బి కేబుల్ ద్వారా మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ అయితే దీనికి అవైలబుల్గా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో మనకు ఈ మల్టీ ఫంక్షనల్ కీ అనేది కనిపిస్తుంది. ఇది ఏంటంటే మనకు వెహికల్ని ఆన్ చేయడానికి, ఇది ఏంటంటే ఆన్లో నార్మల్గా ఇది లాక్లో ఉంటుంది. లాక్లో ఉన్నప్పుడు మనం ఈ రైట్ సైడ్ మనం టర్న్ చేసినట్టయితే ఇది ఆఫ్లోకి వస్తుంది. సో ఆఫ్లో ఉన్నప్పుడు ఇది పుష్ చేసి మనం జస్ట్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు జస్ట్ ఇలా మనము టర్న్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే మనకు సీట్ ఓపెనర్గా పనిచేస్తుంది. అలా కాకుండా మనకు ఇది ప్రెస్ చేసి మనం రైట్ సైడ్ అంటే టర్న్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫ్యూయల్ లిడ్ అనేది ఓపెన్ కావడానికి అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్యూయల్ ట్యాంక్. దీంట్లో మనకు 6 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఒకసారి ఫ్యూయల్ లిడ్ని మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది కొంచెం హార్డ్గా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ప్రెస్ చేసి రైట్ సైడ్కి మనం టర్న్ చేసినట్టయితే ఫ్యూయల్ లిడ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం సీట్ నుంచి దిగకుండానే ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా. సో ఇప్పుడు నవే డేస్ ఈ ఫీచర్ అనేది దాదాపుగా అన్ని వెహికల్స్కి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బూట్ స్పేస్ వచ్చేసి దీనికి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. దీంట్లో ఈ ఫ్రంట్లో మనకు ఏదైనా మనం హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇలా 2 హ్యాంగర్స్ అయితే ఉంటాయి. ఇది ఫ్రంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక హ్యాంగర్ అయితే కనిపిస్తుంది. సో దీని ఏదైనా మనం ఐటమ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కాకుండా మనకు సీట్ కింద స్టోరేజీ మనం లెఫ్ట్ సైడ్ మనం ఇది టర్న్ చేసినట్టయితే సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సీట్ నేను ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేయగానే జస్ట్ ఇక్కడ సౌండ్ వచ్చి మనకు చిన్నగా ఆన్ అయినట్టుగా కనిపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. దీని కింద వచ్చేసి మనకు 21 లీటర్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ టోటల్ స్పేస్ వచ్చేసి 21 లీటర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇది కొత్త వెహికల్ కాబట్టి దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ సంబంధించిన మిర్రర్స్ కానీ ఇవన్నీ అయితే దీంట్లో లొకేట్ అయ్యి కనిపిస్తున్నాయి ప్రజెంట్. సో దీంట్లో స్టోరేజ్ మనకు 20 లీటర్స్ అయితే మనం అంటే హెల్మెట్ కానీ ఇంకేదైనా మనం అండర్ స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫ్రంట్లో చూస్తే మనకు సస్పెన్షన్స్ అయితే మన టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఫ్రంట్లో అలాయ్ వీల్స్ ఉంటాయి, బ్యాక్ కూడా అలాయ్ వీల్స్ ఉంటాయి. దీంట్లో టైర్స్ విషయం వచ్చేసరికి కంప్లీట్గా ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ చూసినప్పటికీ మనకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే అలాయ్ వీల్స్తో అయితే కనిపిస్తాయి. సో మనకు ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. దీంట్లో మనకు పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ని బట్టి మనం సీట్ హైట్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్. ఫ్రంట్లో మాత్రం టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే మనం చూడొచ్చు. ఇంజిన్ వచ్చేసి మనం టెక్నికల్గా వెళ్దాం ఇంకా. సో దీనిలో టెక్నికల్ డీటెయిల్స్ చూసినట్టయితే దీంట్లో BS6 ఇంజిన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ CVT ఇంజిన్ అనమాట. సో ఇంజిన్లో మనకు FI సిస్టమ్ అనేది ఉంటుంది, అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 110 cc ఇంజిన్ అనమాట దీంట్లో ఇచ్చింది. అంటే టెక్నికల్గా 109 cc అయితే ఉంటుంది, బట్ ఇది 110 cc ఇంజిన్ అనమాట. బోర్ వచ్చేసి 53.5 ఇంటూ 48.8 mm బోర్ అయితే ఉంటుంది లోపల. ఇది కాకుండా ఎయిర్ ఫిల్టర్ టైప్ వచ్చేసి విస్కస్ ఎయిర్ ఫిల్టర్ అయితే దీంట్లో మనం చూడవచ్చు అనమాట. ఇది గరిష్టంగా అంటే మనకు హై పవర్ వచ్చేసి 5.5 kV దగ్గర 7000 RPM పవర్ని అయితే ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది. సో ఇదే కాకుండా టార్క్ వచ్చేసి 8.4 Nm వద్ద 5500 టార్క్ను కూడా ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. దీంట్లో ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి CVT ఆటోమేటిక్. అంటే దీంట్లో డైరెక్ట్గా మనకి గేర్స్ అయితే ఉండవు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనం క్లచ్ని యూజ్ చేసి మనము ట్రాన్స్మిషన్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఇది కాకుండా దీనిలో స్టార్టింగ్ మెథడ్ వచ్చేసి ఈ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. ఒకవేళ అది వద్దనుకుంటే మనకి ఇక్కడ కిక్ రాడ్ ఉంటుంది, కిక్ స్టార్ట్ ద్వారా కూడా దీన్ని స్టార్ట్ అయితే చేయవచ్చు. దీంట్లో ఇగ్నిషన్ వచ్చేసి కంప్లీట్ ICU కంట్రోల్డ్ ఇగ్నిషన్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ వచ్చేసి దీంట్లో ఫ్రంట్లో బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 12 volts కెపాసిటీ ఉంటుంది, 4 AH MF బ్యాటరీ అనమాట. అంటే
మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో దీని చాసిస్ చూసినట్టయితే అండర్ బోన్ చాసిస్ అయితే హై రిజిడిటీ అండర్ బోన్ చాసిస్ అయితే దీంట్లో ఉంటుంది. సో దీని మెజర్మెంట్ చూసినట్టయితే దీని లెంత్ వచ్చేసి దీని లెఫ్ట్ నుంచి రైట్ వరకు, సో ఈ లెంత్ వచ్చేసి 1834 mm ఉంటుంది. ఇది కాకుండా దీని విడ్త్ చూసినట్టయితే 678 mm విడ్త్ అయితే కనిపిస్తుంది. దీని హైట్ చూసుకున్నట్టయితే అంటే పైనుండి కింది వరకు దీని హైట్ వచ్చేసి 1286 mm హైట్ అయితే దీంట్లో కనిపిస్తుంది అన్నమాట. అయితే దీంట్లో ఫ్రంట్ వీల్కి అండ్ బ్యాక్ వీల్కి ఈ మధ్య గ్యాప్ని వీల్ బేస్ అని అంటాం. సో ఈ వీల్ బేస్ వచ్చేసి దీనిలో 1275 mm ఉంటుంది. ఈ వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనం అంత కంఫర్ట్గా డ్రైవింగ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అంటే ఈ బాటమ్ నుంచి ఈ హైట్ వరకు ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ 150 mm వరకు అయితే ఉంటుంది. సో దీని వెహికల్ వెయిట్ వచ్చేసి 109 kgs అయితే ఉంటుంది. అంటే 110 kgs కంటే తక్కువ అనమాట. 109 kgs అంటే ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా దీని వెయిట్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్రేక్స్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఒకవేళ ఇది మనం చూస్తున్నది స్టాండర్డ్ అండ్ జెడ్ఎక్స్ వేరియంట్స్. ఈ జెడ్ఎక్స్ వేరియంట్లో వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ అయితే కనిపించదు. దీనిలో ఇంకొక క్లాసిక్ వేరియంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. టైర్ సైజ్ చూసినట్టయితే 90/90 సైజ్ అయితే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైజ్ టైర్ సైజ్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఇలా మనకు ఈ వెహికల్లో టెక్నికల్గా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఇది టీవీఎస్లో జూపిటర్ వెహికల్ అన్నమాట. సో దీంట్లో చూసినట్టయితే స్పెసిఫికేషన్స్ అయితే ఇలా ఉంటాయి. ఈ బాడీ అండ్ డైమెన్షన్స్ అయితే ఇలా ఉంటాయి. సో ఇది తీసుకోవడానికైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు, ఎవరైనా ఈజీగా యూజ్ చేయవచ్చు. సో మంచి మైలేజ్ ఇస్తుంది. దీని మైలేజ్ వచ్చేసరికి 60 మైలేజ్ వరకు అయితే ఇవ్వడం అయితే మనం చూడొచ్చు. సో ఇది ఈ వెహికల్ గురించి ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్ చూసారు కదా ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడితే అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఈ వెహికల్ కావాల్సిన వారు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు నియరెస్ట్ ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.